దేవాదాయ శాఖలో సమస్య ముఖ్యం. అర్చక ఉద్యోగులు అనుభవిస్తున్న సమస్యల పరిష్కారానికి ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వేదికగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 6A, 6B, 6C దేవాలయాలు అర్చక ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలు మాత్రమే ఇప్పటికి కూడా దేవాదాయ శాఖ పరిపాలన సాగుతుంది. అట్లాగే గత వారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా అయిపోయింది. ఈ రోజు వరంగల్ వేదికగా తెలంగాణ దేవాదాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాము. పునాదులైనటువంటి దేవాదాయ శాఖ పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులకు ఒక రకమైన వేతన విధానం, అధికారులకు ఒక రకమైన వేతన విధానం ఈ దేవాదాయ శాఖ అవలంబిస్తున్నది. దేవాదాయ శాఖ సంపాదిస్తున్నటువంటి ఆదాయం నుంచి 12% ఈఏఎఫ్ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ద్వారా తీసుకుని దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నారు. అర్చక ఉద్యోగులకు మాత్రం ఒక 40% మందికి జీవో నంబర్ 577 ద్వారా ఒక 40% మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్ నెట్ ద్వారా వేతనం చెల్లిస్తున్నారు. మిగిలిన చాలా మంది అర్చక ఉద్యోగులు అందరూ కూడా చాలని వేతనాలతో దేవాలయం నుంచి శాలరీస్ తీసుకుంటూ 1500 నుంచి 6000 వరకు కూడా పనిచేస్తున్నారు.